నీళ్లకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 10% రెయిన్ఫాల్ తక్కువ ఉంది ఓవరాల్గా. కాకపోతే వర్షం ఎక్కడ పడద్దో అక్కడ పడ్డది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో 23% ఎక్కువ వర్షం పడ్డది. ఇక్కడ పొలాలు లేవు. రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్లో వర్షం పడితే ప్రాబ్లం ఏంటంటే రోడ్లు పాడవుతాయి, ట్రాఫిక్ జామ్లు అవుతాయి. ఎక్కడైతే కోర్ అగ్రికల్చర్ బెల్ట్ ఉందో అక్కడ వర్షాలు లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాలో 44% తక్కువ వర్షపాతం, హనుమకొండలో 54% తక్కువ వర్షపాతం, నిజామాబాద్లో 30% తక్కువ వర్షపాతం, అట్లాగే జగిత్యాలలో 21% తక్కువ వర్షపాతం. ఇట్లా యాదాద్రి భువనగిరిలో 31% తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి, గద్వాల్లో 37% తక్కువ వర్షపాతం, వనపర్తిలో 36% తక్కువ. సో ఇంత హ్యూజ్ రెయిన్ఫాల్ డెఫిసిట్ మనకు కనిపిస్తుంది. అండ్ రెండవది ఇష్యూ ఏంటంటే చాలామంది కూడా వరికి అలవాటు పడ్డారు. మన దగ్గర రైతులు కూడా వరి చాలా ఎక్కువ వేస్తున్నారు. అందులో ఫస్ట్ పంట కంపల్సరీగా కొద్దిమంది సన్నాలు వేస్తున్నారు, కొద్దిమంది దొడ్డు బియ్యం వేస్తున్నారు. వరి కానీ పత్తి కానీ 2 మేజర్ క్రాప్స్ ఈ ఖరీఫ్ సీజన్లో ఉన్నాయి. సో రైతులకు సంబంధించి ఈవెన్ మీకు కృష్ణా గోదావరిలో కాకుండా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా చౌటుప్పల్ నుంచి కాల్ చేసి, ఆ తర్వాత ఇక్కడ ఏమంటారు కొల్లాపూర్ నుంచి కాల్ చేసి కాళేశ్వరం నీళ్లు విడిచిపెట్టచ్చు కదా, రైతుకి ఇబ్బంది అవుతుంది అని అంటారు. ఈవెన్ ఖమ్మంలో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి, అంటే అప్పటికప్పుడు మనం డిసిజన్ తీసుకొని ఒకసారి కాలర్స్ తీసుకుంటే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తే పబ్లిక్ ఒపీనియన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది ఉద్దేశపూర్వకంగా అన్న ఉద్దేశంలో మనకు పబ్లిక్ ఒపీనియన్ కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 గుర్తుంచుకోవాలి. ఒకటి, ప్రజల సెంటిమెంట్. ప్రజలు, రైతులు కాళేశ్వరం నీళ్లు వదలాలి, దీని మీద ఇంకెక్కువ రాజకీయం చేయకూడదు. సరే మేడిగడ్డ కుంగిపోయింది సరే, బట్ 2.5 సంవత్సరాలు అయింది. దాన్ని రిపేర్ చేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుందా? రిపేర్ చేయడానికి ఆ బ్లాక్ రిపేర్ చేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుందా? కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేశారు. ఇంకా బదనాం వద్దు, ఇంకా రాజకీయాలు వద్దు, ఇప్పుడు కావాల్సింది నీళ్లు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి. బదనాం వద్దు, కావాల్సింది నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రధానంగా 3 సర్కమ్స్టాన్సెస్ లో డిజైన్ చేయబడ్డది. ఎక్కువ వర్షపాతం పడితే మిడ్మానేర్ నుంచే నీళ్లు